శాసనసభ నియోజకవర్గాలు డోర్నకల్, మహబూబాబాద్, పాలకుర్తి, ములుగు, ఇల్లందులో కూడా 2 మండలాలు. దీనికి సంబంధించి 30, 31 ఈరోజు 2 తారీఖు వివిధ సందర్భాలలో కురిసిన అత్యధిక వర్షపాతం దాదాపుగా 28 సెంటీమీటర్లు. అధికారులు అప్రమత్తంగా ఉండడం, ప్రభుత్వ ఆదేశాలు ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీ, డీజీపీ ద్వారా అందించడంతో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల వల్ల వీలైనంత తక్కువ నష్టం జరగడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అయినా దురదృష్టవశాత్తు ఈ జిల్లా ప్రాంతంలో వాళ్ళందరూ కుర్చీలు ఉన్నాయి, కుర్చీలు కానీ చూడండి. ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినా కూడా ఈ జిల్లా ప్రాంతంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప్రభుత్వ ఆస్తులు దెబ్బతినడం ఇవన్నీ కూడా జరగడం బాధాకరం. అందుకే సచివాలయం నుంచి, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యక్షంగా అధికారులు, మంత్రులు, నేను పర్యవేక్షిస్తూ అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టి రాష్ట్రంకు వచ్చిన విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈరోజు అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల నివేదికను తీసుకొని అధికారులకు, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి గారికి సూచనలు చేస్తూ సహాయక చర్యలు చేపట్టడానికి ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ జిల్లా పరిధిలో 4 మృతి చెంది 2 ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, 2 పక్క జిల్లాకు సంబంధించిన వాళ్ళు, 4 చనిపోవడం బాధాకరం. అదేవిధంగా రోడ్లు కూడా డ్యామేజ్ అయినాయి, 8 రోడ్లు, అదేవిధంగా ట్యాంకులు, అదేవిధంగా పంచాయతీరాజ్కు సంబంధించిన రోడ్లు, నేషనల్ హైవేస్కు సంబంధించిన రోడ్లు, అదేవిధంగా క్రాప్ డ్యామేజ్ దాదాపుగా పంటల నష్టం 27,639 ఎకరాలు, దాదాపుగా 30,000 ఎకరాల పంట నష్టం. అదేవిధంగా పశు సంపద, పశువులు కావచ్చు, బర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా 215 చనిపోవడం. అదేవిధంగా 45 ట్యాంకులు తెగిపోవడం. అదేవిధంగా పక్కా ఇండ్లు ఒక 3 పాక్షికంగా డ్యామేజ్ అవ్వడం. ఒక 15 ఇళ్ళు, కచ్చా హౌజ్లో ఒక 15 ఫుల్గా డ్యామేజ్ అవ్వడం. 96 ఇండ్లు పాక్షికంగా డ్యామేజ్ అవ్వడం. అదేవిధంగా పవర్, విద్యుత్తు 106 గ్రామాలలో విద్యుత్తు అంతరాయం జరగడం. అదేవిధంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో దాదాపుగా వివిధ ప్రాంతాలలో రోడ్లు 11-12 కోట్ల రూపాయలకు సంబంధించిన అంచనాలు ప్రాథమికంగా అందుతూనే మున్సిపాలిటీలో కూడా రోడ్లు డ్యామేజ్ అవ్వడం.